హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ ట్రేడర్. నాకు తెలిసి చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక భయం అండి. స్టాక్స్లో పెడితే డబ్బులు పోతాయేమో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర చాలా డబ్బులు ఉండాలేమో అనుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక జూదమేమో అనుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటే అటువంటిది ఏమి ఉండదండి. వరల్డ్లో ఎవరైతే రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళే. స్టాక్ మార్కెట్ పూర్ పీపుల్ని రిచ్గానే చేస్తుంది, రిచ్ పీపుల్ని పూర్గా కూడా చేస్తుంది. స్టాక్ మార్కెట్లో మనం వేసే అడుగుని బట్టి మన పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఇవన్నీ మాకు ఎందుకు బ్రో, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటో చెప్పంటారా? ఆ పాయింట్కి వస్తున్నాను. ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, అలాగే మార్కెట్ క్యాపిటల్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నారు. వారికి దానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. వాళ్ళకి డబ్బులు కావాలంటే ఉన్న ఒక ఆప్షన్ బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకోవడం. వారు తీసుకునేది కోట్లలో కాబట్టి నెల తిరిగేసరికి వడ్డీ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. అందుకు కంపెనీ వాళ్ళు బ్యాంక్స్ కన్నా స్టాక్ మార్కెట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఏదైతే కంపెనీ ఉందో అది ఐపీఓ రూపంలో స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. ఐపీఓ అంటే ఏంటి, దాని ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీ అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ మార్కెట్లో మీకు 2 ఎక్స్చేంజెస్ కనిపిస్తాయి. వన్ ఈజ్ ఎన్ఎస్సి, అనదర్ వన్ ఈజ్ బిఎస్సి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875లో స్టార్ట్ చేశారు. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1992లో స్టార్ట్ చేశారు. అలా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కంపెనీ దగ్గర ఎగ్జాంపుల్గా 1000 రూపీస్ మార్కెట్ క్యాపిటల్ ఉందనుకుందాం. వాళ్ళ 1000 రూపాయలను 20 పీసెస్ కింద కట్ చేశారనుకుంటే పర్ పీస్ ప్రైస్ వచ్చి ఎంత అవుతుంది, 50 రూపీస్. అంటే పర్ షేర్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ అవుతుంది. కంపెనీ ఆ 1000 రూపాయలని యూజ్ చేసుకుని ప్రాఫిట్స్తో ముందుకు వెళ్ళి ఆ 1000 రూపాయలను 2000 చేసింది అనుకుందాం. అంటే ఇప్పుడు పర్ షేర్ ప్రైస్ ఎంత అవుతుంది, 100 రూపీస్. అదే కంపెనీ ఆ 1000 రూపాయలను సరిగ్గా యూజ్ చేసుకోకుండా నష్టాల్లోకి వెళ్ళింది అనుకుందాం. ఆ నష్టం అనేది మన షేర్ ప్రైస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ నష్టాన్ని కూడా అందరూ ఈక్వల్గా భరించవలసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర లక్షలు ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న కొంచెం క్యాపిటల్ తినడం మనం నెమ్మదిగా స్టార్ట్ చేయొచ్చు. కానీ లక్షలు వస్తాయని మాత్రం ఆశించకండి. ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయితే మాత్రం ఖచ్చితంగా జనరేట్ చేయొచ్చు. మన కంట్రీలో ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే చాలామంది భయపడతారు. అదే మీరు ఏ ఇతర కంట్రీని తీసుకున్నా వాళ్ళ చిన్న ఏజ్ నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన మనీ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సేవింగ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డే బై డే ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ అన్నీ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. మనం దీని నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే. స్టాక్ మార్కెట్ కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా బ్రో అంటారా? అవునండి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్ బెటర్. నేను బెటర్ అని ఎందుకు అంటున్నానంటే అప్కమింగ్ వీడియోలో దీని గురించి మీ అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జై హింద్.